కానీ డెడ్లు అవి ఉంటే మనం ఒక 2 రోజులు మనకి హార్వెస్టింగ్ పెట్టేయాలి. చెరువు బాగున్నట్టే, డెడ్లు ఏమి లేవు ఇందులో. చెరువు చాలా బాగుంది. సజ్జు కూడా ఉంటే సజ్జు అది తీయించుకోవాలి. మోటార్తో, సజ్జు మోటార్ ద్వారా తీస్తారు సజ్జుని. సజ్జు తీసుకుంటే హార్వెస్టింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళు లాగుతున్న అలువు కూడా ఫ్రీగా వస్తుంది. సజ్జు వల్ల ఏంటంటే లేక వాళ్ళు కేవలం ఇది ఎత్తడం వల్ల వాళ్ళు ఏనా కొద్దిగా రైలు తెప్పిపోతాయి. ఆ విధంగా సజ్జు తీయించుకుంటే బాగుంటుంది. ఇందులో సజ్జు కూడా లేదు, చాలా బాగుంది. ఓకే, ఏనట్టు కింద డెడ్లు ఏమి లేవు, బాగానే ఉందని చెప్పారు. ఈ విధంగా చెరువుల్ని వారం చెక్ చేసుకున్నట్లయితే మీరు ప్రొడక్షను మీరు దగ్గరికి 25 కౌంట్ వరకు తీసుకోవచ్చు. 100 నుంచి 70, 70 నుంచి 60, 60 నుంచి 50, 50 నుంచి 35, 35 నుంచి ఇలా 25 వరకు మీరు కౌంటింగ్ తీయవచ్చు. చెరువులు వారానికి ఒకసారి ఇలాగా క్లీన్ చేయించుకోవాలి, ఏ నెట్ల కింద డెడ్లు ఉన్నాయా లేదా అని. తర్వాత ఆ కార్నర్ ఏ నట్టుకి చెక్ చేస్తున్నారు, వెళ్తున్నారు. అదిగో ఆ ఏ నట్ కిందకి వెళ్ళారు కదా, అక్కడ చెక్ చేస్తున్నారు ఈసారి. ఇలాగా చెక్ చేసుకున్నట్లయితే వారానికి ఒకసారి మీరు కౌంటింగ్ 25 వరకు మీరు తీయవచ్చు. మనకి 25 అంటే తెలుసు, మనకి కౌంటింగ్ పేపర్ రేటు ద్వారా మనకు తెలుస్తుంది. ఆక్వాబ్రమ్లో మనకు ఏ రేటు ఎలా ఉందో, ఏ కౌంటు ఎంత రేటు ఉందో మనకు తెలుస్తుంది. మినిమం 25 కౌంటింగ్ అంటే 500 ఉంటుంది. ఏ నెట్ కింద చెక్ చేస్తున్నారు చూడండి, ఆ విధంగా చెక్ చేయించుకోండి వారానికి ఒకసారి. అయితే ఇంకెందుకు లేటు, పార్ట్ 2 కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.